ఈ సమయం కొరకై దేవుని వాక్యంలో నుండి సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుతాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుదాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఇశ్రాయేలందరూ మోషే అహరోనుల పైన సణుక్కొండ్రి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లబోవుదురు. తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అన్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, నీ ప్రేమ కొరకు వందనములు. సమయం కొరకై స్తుతిస్తూ గణపరుచుకుంటూ ఉన్నాము. ప్రభువా దేవా, ఆరాధించట్లో సహాయపడ్డారు, ఆరాధన సమయం దీవించారు, నీకు స్తోత్రాలు. తిరిగి ప్రభువా, శరీరక్తాల్లో ఏకీభించక పూర్వం నీ వాక్యం కొరకని నీ పాదములకు వస్తున్నాం. నిలబడుతుండే నన్ను జ్ఞాపకం చేసుకోండి, వాక్యంతో నింపండి, ఉపయోగకరంగా వాడుకోండి. మా ప్రాణాత్మ దేహములు మీ సన్నిధిలో లక్ష్యం ఉంచడానికి సహాయపడండి. మా లక్ష్యము పాడు చేసే శత్రువుపై విజయం దయచేయండి, కనికరం చూపించండి. తల ఉంచి స్తుతిస్తూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యము చెప్పేటప్పుడు దయచేసి ఎవరు లేచి వెళ్ళొద్దు. ఫోన్లు వచ్చినా సరే మంచి పద్ధతి కాదు. ఫోన్లు పట్టుకుని బయటకు వెళ్ళటం అనేది, లేదా మీలో మీరు మాట్లాడుకోవటం, వేరే పనులు చేసుకోవటం. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునికి భయపడాలి, దేవుని గౌరవించాలి, ప్రేమించాలి. మనం ఎరుగుదాం కదా, ఎక్కడైతే 2-3 నా నామం పేట కూడుకుంటారో వారితో ఉంటాను, వారి మధ్యలో ఉంటానాడు. కనుక మనం ఎప్పుడైనా సరే, ఎక్కువ మంది అయినా తక్కువ మంది అయినా 10 మంది అయినా సరే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా అనారోగ్య పరిస్థితులు లేకపోతే వాష్రూమ్ ఇటువంటివి తప్పితే సాధ్యమైనంత వరకు కదలకుండా ఉండాలి. కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఆరోగ్యం కలిగిన వారు ఎన్ని బాధ్యతలు ఉన్నా సరే అవన్నీ ముందు చక్కబెట్టుకోవాలి. దేవుని ప్రేమిస్తే ముందు వచ్చి, ఒకవేళ మనం బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఉండబట్టి మనం పీస్ఫుల్గా కూర్చుంటాం. అవన్నీ ముందుగా చక్కబరుచుకుని వాక్యానికి విలువివ్వాలి, సంఘాన్ని ప్రేమించాలి. ఎవరో ఒకళ్ళు లేచి వెళ్ళారనుకోండి, మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళని అనుసరిస్తారు. సో ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూర్చుంటే, అది 3 గంటలైనా 4 గంటలైనా, మరి ఏ పని కొరకు కానీ వెళ్లకుండా ఉండటం నేర్చుకోండి. దేవుడు దీవిస్తాడు. సరే, ఇంకెక్కువ మాట్లాడను. దేవుడు ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, పాలు తేనెలు ప్రవహించే దేశములోకి మిమ్ములను తీసుకొని వెళ్తాను. అబ్రహాంతో చెప్పాడు, నేను ఈ దేశమును నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. చూడండి ఆ మాట, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటి?
అనేది కనుక మనం చూస్తూ వస్తే ఆదికాండం ఈ విధంగా పలుమార్లు దేవుని ప్రజలతో ఆయన వాగ్దానం చేస్తూ వచ్చాడు. అది వాగ్దత్త దేశాన్ని వాళ్ళకి ఇస్తానని. 7వ వచనంలో ఏముంటుంది? యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు కనుక నీ సంతానమునకు కనాను దేశమును ఇస్తాను అని వాగ్దానం చేశాడు. 13వ అధ్యాయం 15వ వచనములో నేను చదువుతాను. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. 17వ అధ్యాయం 8వ వచనములో నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశువై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్యముగా ఇస్తాను. 28వ అధ్యాయం 13వ వచనములో యాకోబుతోటి మరలా చెప్పాడు. 28వ అధ్యాయం 13వ వచనములో నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. ఈ విధముగా అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు కనాను దేశముని ఇస్తానని వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. ఆ ఉద్దేశంతో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి వెలుపలికి తీసుకొచ్చాడు. ఐగుప్తులో నుండి వెలుపలికి తీసుకొచ్చి అరణ్యములో వారిని నడిపించి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభములో ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు. ఈ విధంగా వారు కానాను స్వతంత్రించుకునే దాని కొరకై పొలిమేర వరకు వచ్చారు. పొలిమేర అంటే ఏంటి? చాలా సమీపంగా వచ్చారు. చాలా సమీపంగా వచ్చారు. ఇక లోపల ఎంటర్ అవ్వాలి. అనేక రకాలైన అనుభవాలు గుండా వచ్చారు. ఇప్పుడు కానానుకు బహు దగ్గరగా ఉన్నారు. అయితే పాలు తేనెలు ప్రవహించే దేశములో ప్రవేశించేటువంటి ఆపర్చునిటీ, అవకాశము, ఆధిక్యత వారికి వచ్చింది. ఎందుకంటే దేవుని వాగ్దానం ఉంది, నిబంధన ఉంది. తీరా దగ్గరికంటే వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని పొందడంలో ఫెయిల్ అయ్యారు. చూడండి, ఐగుప్తులో నుంచి వచ్చారు, అరణ్యంలో నడిచారు, దేవుని కార్యాలన్నీ చూశారు. కానాన్ దగ్గరికంటే వచ్చి సమీపముగా వచ్చి అందులో ప్రవేశించుట్లో ఫెయిల్ అయ్యారు. ఎంత ఆశ్చర్యం! అరణ్యంలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ పడ్డటువంటి వేళ్ళు దేవుడు వాగ్దానం చేసి తీసుకొస్తే స్వతంత్రించుకునే దాని రాణ్యంలో ఫెయిల్ అయ్యారు. కెదేషు అనే ఒక స్థలానికి వచ్చారు. కాదేశు అనేటువంటి కాదేశు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు ముందే చెప్పాడు, నేను మీకు ఇచ్చేటువంటి దేశము ఏం దేశం? అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. దేవుడు చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుడు మాట చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి? నమ్మాలి. వాళ్ళు ఏం చేశారు? రండి, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం. వాళ్ళు కాదేశులోకి వచ్చిన తర్వాత దేవుని వాగ్దానం వాళ్ళకు ఉన్నప్పటికీ దేవుడు అబ్రహాముతోటి, ఇస్సాకుతోటి, యాకోబుతోనూ ప్రమాణం చేసినప్పటికీ వాళ్ళందరూ కలిసి మోషే దగ్గరికి వచ్చి, అయ్యా దగ్గరికి వచ్చేసాము, పొలిమేరలోకి వచ్చేసాము, సరిహద్దుల్లోకి వచ్చేసాము, అయితే ఒక పని చేద్దాం. చూడండి, వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంట? 22వ వచనం, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 22వ వచనం. మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా
మనుషులను పంపుదము, వారు మన కొరకు ఈ దేశమును వేగిచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు చేరవలసిన పురములను గూర్చియు. వీళ్ళకి ఎందుకండి? అక్కడ ఏం ఇళ్ళు ఉన్నాయి? ఇళ్ళకి ప్రాకారాలు ఉన్నాయా? అక్కడ ఏం పంటలు పండుతున్నాయి? ఏ దారం తెల్లాలి? ఇవన్నీ వీళ్ళు చూడాలా? అవన్నీ చూసిన దేవుడు ఏం చెప్పాడు? అది పాలు తేనెలు ప్రవహించే దేశం, మీరు ప్రవేశించండి అంటే దగ్గరికంటే వచ్చేసి అందులోనికి వెళ్ళడానికి బదులు ఒక మంచి సలహా ఇచ్చారు మోషేకి. ఏమని? మనం ఓ 10 మందిని పంపిద్దాం, వాళ్ళు వెళతారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసొచ్చిన తర్వాత దాని గురించి మనకు మొత్తం అన్నీ చెప్తారు అంటే మోషే మాట కాదనలేదు. దేవుడు కూడా దానికి ఒప్పుకున్నాడు. వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకుని ఏం చేశారు? 10 మందిని పంపించారు. వాళ్ళేమి సామాన్యులు కాదు సుమా. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గోత్రానికి ముఖ్యులు, పెద్దలు. అటువంటి వారిని 10 మందిని పంపించారు. వాళ్ళు పంపక్కర్లేదు, వీళ్ళు అల్లక్కర్లేదు, వాళ్ళు ఏం చూడక్కర్లేదు. దేవుడే చెప్పాడు ముందు, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, మీరు ఇళ్ళు కట్టుకోక్కర్లేదు, ప్రాకారాలు కట్టుకోక్కర్లేదు, నూతులు తవ్వించుకోక్కర్లేదు, బావులు తవ్వక్కర్లేదు, ద్రాక్ష తోటలు నాటుకో అక్కర్లేదు. అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, మీరు జస్ట్ వెళ్ళి స్వతంత్రించుకోవటమే. మీకంటూ ముందున్నటువంటి జనాలను నేను తోలివేస్తాను, అది మీరు స్వతంత్రించుకుంటారు అని చెప్తే లేదు లేదు మేము చూస్తామని వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 12 గోత్రాలకి 12 మంది వెళ్ళారు. 12 మంది వెళ్ళి ఏం చేశారు? 40 రోజులు ప్రయాణం చేశారు. 500 మైళ్ళు తిరిగారు. వాళ్ళ ఇల్లు చూశారు, వాళ్ళ ఆకుళ్ళు చూశారు, వాళ్ళ పొలాలు చూశారు, పంటలు చూశారు, అన్నీ చూసొచ్చారు. ఒక ద్రాక్ష గెల కూడా తెచ్చారు, యెహోషువ దగ్గరికి మోసుకొచ్చారు. ఇవన్నీ చూసొచ్చి ఇంతమంది 500 మైళ్ళు తిరిగి 40 రోజులు తిరిగి వాళ్ళు చెప్పిన మాట ఏంటయ్యా అంటే, రండి సంఖ్యాకాండం 13వ అధ్యాయములో, సంఖ్యాకాండం 13వ అధ్యాయములో ఆ కాదేశు నుండి వాళ్ళు వెళ్ళారు. అక్కడి నుండి వెళ్ళి దాన్ని చూసొచ్చారు. సో వాళ్ళు చూసొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారో అన్నీ కూడా చూశారట. 24వ వచనంలో ఏముందంటే, అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అంటే ద్రాక్ష గెల పేరు పెట్టిన పడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకు వచ్చి ఇశ్రాయేలీల సర్వసమాజమునకు వచ్చి వారికి ఆ సర్వసమాజమునకును సమాచారము తెలియజెప్పి. బాగుంది, ఆగండి. 27వ వచనంలో ఏముంది? మేము మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనె నేను దేశమే. అయితే అంతటితో ఆగిపోలే. పళ్ళు బాగున్నాయి, ఇళ్ళు బాగున్నాయి, పొలాలు బాగున్నాయి, పంటలు బాగున్నాయి, అవన్నీ నిజమే. కానీ 28 నేను చదువుతున్నాను వినండమ్మా. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి ప్రాకారములు అవి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి, అక్కడ అనాకేయులను చూచితిమి అని చెబుతూ ఒక మాట నేనే చదువుతాను. అనాకీయులను చూచితిమి అని చెబుతూ 32వ వచనం చదువుతున్నాను. అక్కడే 32. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, వాళ్ళు ఏమంటారు? మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించి మనుషులను తినే దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు,
అక్కడ నెఫిలీల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల్లా ఉంటిమి. వాళ్ళేమో మనుషుల్లాగా ఉంటే వాళ్ళు ఎలాగున్నారట అంటే ఎంత చిన్నవాడు. ఇదండి వాళ్ళు చెప్పింది. దేవుడు ఏం పేరు పెట్టాడు దానికి? పాలు తేనెలు ప్రవహించే. వీళ్ళేం పేరు పెట్టారు? మనుషులను భక్షించేటువంటి దేశం, మనుషులను తినేటువంటి ప్రజలు వాళ్ళు అని పేరు పెట్టారు. చూడండి, ఎప్పుడైతే వాళ్ళ ఆ మాట చెప్పారో, ఇప్పుడు మనం 14వ అధ్యాయంలో చదివాం కదా, అప్పుడు మొదటి వచనం, సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. దగ్గర వరకు వచ్చారు, లోపలికి వెళ్ళాలంతే. అందుకనే ఒక మాట ఉంటుంది, ఆపర్చునిటీస్ ఆర్ రేర్. అవకాశాలు అరుదుగా వస్తాయట. ద వైజ్ మ్యాన్ విల్ నాట్ లివ్. జ్ఞానవంతుడైతే దాన్ని ఏం చేయడట? విడిచిపెట్టడం. అవకాశం వచ్చేదే అరుదు. వచ్చినటువంటి అవకాశాన్ని జ్ఞానవంతులైతే విడిచిపెట్టరు. ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఆ మంచి అవకాశం వచ్చింది. ఏంటది? దేవుడు కోరినటువంటి స్థలంలోనికి వెళ్ళేటువంటి అవకాశం. అయితే వాళ్ళు దాన్ని ఏం చేశారు? తృణీకరించారు, కాదన్నారు, వెళ్ళమన్నారు. మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతామన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు అని సామెతలు 3:5-6లో ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే, దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా, దేవుడు చెప్పినటువంటి మాట నమ్మకుండా ఎవరు చెప్పిన మాట నమ్ముతున్నారు? ఆ 10 మంది ఉన్నారే, 12 మందిలో 10 మంది నాయకులు వాళ్ళు చెప్పిన మాట విని, అయ్యో బాబోయ్, ఆ మనుషులతో మన వల్ల కాదు. ఏం చూస్తున్నారు వీళ్ళు? అక్కడ ఉండే మనుషులను చూస్తున్నారు, అక్కడ ఉండే ఇళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ప్రహారీలు చూస్తున్నారు, లేదంటే వాళ్ళకు ఉండే ఆయుధాలు చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నారే కానీ ఏమి చూడట్లేదు అని అంటే, దేవుని యొక్క వాగ్దానాన్ని మాత్రం వాళ్ళు చూడట్లేదు. పలుమార్లు దేవుడు వారిని నడిపించాడు, వారితో ఉన్నాడు, వారి పక్షముగా ఉన్నాడు. చూడండి, ఇదే సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో మనం ఏం చదివాము? సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనం నుండి గనక మనం చూస్తూ వస్తే, వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. ఈ విధముగా దేవుడు వారి ముందు వెనక ఉండటం చూశారు వాళ్ళు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం చూశారు. ఇన్ని చూసిన వాళ్ళు ఇప్పుడు ఏమైందయ్యా అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 10 మంది మనుషులు చెప్పినటువంటి మాట విన్నారే కానీ దేవుని మాటను మాత్రం వాళ్ళు వినలేదు. 10 మంది చెప్పిన మాట విన్నారు. ఈ విధముగా వారు దేవుని వాగ్దానాలని అనుమానించారు. దే ఆర్ డౌటింగ్ గాడ్స్ వర్డ్. అంటే దేవుడు చెప్పిన మాటను అనుమానించి, అది మనకి ప్రారంభం నుండే గుణం. దేవుడు ఆ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చస్తావు. అపవాదం వచ్చి ఏం చెప్పింది? మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడి దేవతల్లాగా అయిపోతారు. ఎవరి మాట నమ్మారు? నమ్మి దేవుని మాట నమ్మకుండా ఏమయ్యారు వాళ్ళు? ఏదైనా తోటలో నుండి బయటికి తోలివేయబడ్డారు. ఇప్పుడు వీళ్ళేం చేశారు? దేవుడు ఇంత స్పష్టంగా వారితో మాట్లాడినప్పటికీ, వారు అన్నిటినీ ఎరిగిన వారైనప్పటికీ, మనం ఒక మాట కూడా చూస్తాం,
సందేహం లేకుండా ఉండాలి. రండి, యాకోబు పత్రిక దేవుని వాగ్దానం విషయమై, దేవుని వాక్యం విషయమై మనం ఏ విధంగా ఉండాలని వాక్యం చెప్తుందంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి చూస్తూ వస్తే, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక. కనుక దేవుని వాక్యము ఏ మాత్రము కూడా సందేహము వద్దు అని చెబుతూ ఉంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మాట నమ్మకుండా ఆ 10 మంది మాట నమ్ముతూ ఉన్నారు. కనుక ఏం జరిగింది అక్కడ, ఏం జరిగింది అనేది ఒక మాట చూద్దాం రండి. అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ అధ్యాయములో 14వ అధ్యాయం 23వ వచనములో, అదే మనం చూసిన సంఖ్యాకాండం కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వారిలో దానిని చూడనే. ఏం జరిగింది ఇప్పుడు చెప్పండి? వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూసే భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. అది 40 రోజుల ప్రయాణాన్ని ఏం చేశారు చెప్పండి? 40 సంవత్సరాలు తిరిగారు. 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు తిరిగి ఈ అరణ్యంలో రాలిపోయారు అందరూ కూడా. ఈ అరణ్యంలో అందరూ చనిపోయారు. నన్ను అలక్ష్యము చేసినటువంటి వారిలో ఎవ్వరూ కూడా దానిని చూడరు. నేను ఇచ్చిన దేశమును వారు చూడనే. ఆదాము ఏ విధముగా ఏదెను తోటను పోగొట్టుకున్నాడో, ఇశ్రాయేలీలు మొదటి తరము వారు పాలు తేనెలు ప్రవహించేది ఆ దేశమును వాళ్ళు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. కారణం ఏమిటి అనేది 2-3 కారణాలు మనం చూద్దాం. 2-3 కారణాలు చూసిన తర్వాత మనము కూడా దేవుడు వాగ్దానాలు ఉన్నాయి, ఇంతవరకు నడిపించాడు, ఇన్నేండ్లుగా కాపాడాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, తగుమాత్రం సదుపాయాలు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, బోధకులను ఇచ్చాడు. ఎన్ని ఉన్నప్పటికీ మనము కూడా పోగొట్టుకోగలం. మనము కూడా పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం శరీరంలో ఉన్నాం గనక మన పితరుడు ఆదాము ఏదెన్ను పోగొట్టుకున్నట్లుగా ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం ఎందుకు పోగొట్టుకుంటాం? కారణాలు ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తున్నాము రండి. ఇదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు. కనుక నన్ను అలక్ష్యము చేయుదురు, నన్ను నమ్మకయుందురు. ఎన్నాళ్ళు, ఎంతకాలం? అది ఆయన చెప్పే మాట. సో మనము ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుమానిస్తామో, దేవుని వాగ్దానాన్ని అనుమానిస్తామో, దేవుణ్ణి అనుమానిస్తామో, సాధారణంగా అనుమానించడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళకు భయం పుట్టింది ఆ మనుషులు చూసేటప్పటికి. వాళ్ళ కణనీయులు ఎంత ఎత్తున్నారో వాళ్ళ మనుషుల్నే చూశారు, వాళ్ళ బలాన్నే చూశారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, వెలిచూపును బట్టి నడుచుకోవద్దు. అది 2 కొరింథీ 5వ అధ్యాయంలో వెలుచూపును బట్టి, అంటే కనిపించేదాన్ని బట్టి కాదు. రండి, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు సంఘానికి ఏమని హెచ్చరిస్తున్నాడంటే, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం
6వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు? వెలిచూపు వలన కాక, అంటే కనిపించే సంగతులు చూడొద్దు, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొంచున్నాము. ఇది విశ్వాసులుగా మనకు ఇవ్వబడిన ఆజ్ఞ. అటువంటిది వారు దేవుని వాగ్దానాన్ని చూడవలసింది ఆ కనయిల్ని చూస్తున్నారు, నెఫిలీలను చూస్తున్నారు, అక్కడ ఉండే ఇళ్ళు చూశారు, వాకలు చూశారు, కనుక భయపడ్డారు. ఎప్పుడైతే భయపడతామో ఆ భయం అనేటువంటిది మనలో అనుమానాన్ని కలగజేస్తుంది, అపనమ్మికని కలగజేస్తుంది. పేతురుని అంటాడు యేసుప్రభు వారు, అల్ప విశ్వాసి, చెప్పండి, ఎందుకు సందేహపడ్డావు? దేని చూశాడు? అలలు చూశాడు. యేసు ప్రభువును చూసుంటే సరిపోయేది, చూసినంతసేపు నడిచాడు. ఎప్పుడైతే అలలు చూశాడో భయపడి మునిగిపోసాగాడు. మీరు నేను కూడా ఎప్పుడు దేవుని సన్నిధిని, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటామంటే భయం. ఏమిటి భయము? మన ఆరోగ్యాన్ని గురించి వాగ్దానాలు ఉన్నాయి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అలాగే మన యొక్క ఆయుష్కాలాన్ని గురించినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఎన్నో మన ఐశ్వర్యం, మన యొక్క సదుపాయాలు అన్నిటి కొరకై దేవుడు ఏమీ తక్కువ చేయడు. ఎబెనెజరుగా ఉన్న దేవుడు ఇంతవరకు సహాయం చేశాడు. ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. ముందు కాలంలో యెహోవా ఈరే, ద లార్డ్ విల్ ప్రొవైడ్, ఆయన అన్నీ చేస్తాడు. కానీ మనం అనుమానించి ఏం చేస్తున్నాము? ఉండేటువంటి అవకాశాల్ని పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీలు మనము వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఆయన్ని అనుమానించింది. చూడండి, అదే 14వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 22వ వచనంలో, 14 నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన వీళ్ళందరూ చూశారు. ఐగుప్తులో ఏం చేశాడు? ఆయన నీళ్లను రక్తంగా మార్చాడు, వడగండ్లు పంపించాడు, ఈగలు పంపించాడు, వేలు పంపించాడు, తర్వాత చీకటి పంపించాడు, కడకు పశువులు చనిపోని వీళ్ళని వేరు చేశాడు, కడకు జ్యేష్ఠపుత్రులను చంపించి ఫరోను గుర్రాలని రథాలని ఆ యొక్క సముద్రంలో ముంచివేశాడు. ఇవన్నీ చూశారట. ఇక్కడ అంటాడు, నా మహిమను చూచిన ఈ మనుషులు ఈ 10 మార్లు నా మాట వినక, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఈ 10 మార్లు నా మాట వినలేక. ఈ ప్రమాదం మనలో కూడా ఉంది. ఇశ్రాయేలీయులు ఏ విధముగా పొలిమేర వరకు వచ్చి బోర్డర్ వరకు వచ్చి కనాను దేశాన్ని పోగొట్టుకున్నారో, మనము కూడా, మాకు సేవకుడు ఉండేవాడు సుందర్ సింగ్ గారని, ఆయన చెప్తూ ఉండేవాడు, ఈనగాసి నక్కల పాలు చేశారయ్యా అనేవాడు ప్రతిదానికి. అంటే అర్థం కాదు, నాకు కూడా అర్థమయ్యేది కాదు. అంటే అర్థం ఏంటంటే, గొల్లలట మందలను మేపుకునేటప్పుడు ఏదైనా నొప్పులు పడుతుంటే గొర్రె ఈనే వరకు నిద్రపోకుండా చూసి ఆ పిల్ల పుట్టిన తర్వాత నిద్రపోయేవారట. అసలు ఎప్పుడు కాయాలి గొర్రెని? పిల్లని ఎత్తుకుపోకుండా ఉండాలంటే ఎప్పుడు కాయాలి? పుట్టిన తర్వాత కాయాలి. వీళ్ళు ఏం చేశారు? పుట్టే వరకు నిద్రపోకుండా ఉండి పుట్టిన తర్వాత వీళ్ళు నిద్రపోయారు. దానికి ఈజీ కదా చిన్నదాన్ని ఎత్తుకుపోవడం. సో మనం ఇన్ని బాధలు పడి, ఇన్ని శ్రమలు పడి, ఇన్నేళ్ళు నడిపించి, ఇప్పుడు ఆయన వచ్చే సమయంలో, ఆయన వచ్చే రాకడలో సమీపంగా ఉన్నప్పుడు అనుమానిస్తే, ఆయన వాగ్దానాన్ని అనుమానిస్తే, ఇశ్రాయేలీలు 10 మార్లు మనం చూస్తుంటాం. ఎక్కడ నుండి మొదలు పెడతాము? వెనకాల ఫరో ఉన్నాడు, ముందు ఎర్ర సముద్రం ఉంది, మేము ఐగుప్తులోకి వెళ్ళిపోతామన్నారు. సరే, బయటకు వచ్చారు, గొప్ప పాట పాడారు, యెహోవా నా బలము. 15 నిర్గమాకాండం 15లో, వేలుపుల్లో నీవు అంటూ వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు. అదే అధ్యాయం చివరిలోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ సనుక్కున్నారు. మారా లాంటి నీళ్ళు వచ్చేటప్పటికి మళ్ళా సనుక్కున్నారు. అలానే ఫుడ్ కొరకు సనుక్కున్నారు. ఏంటి మేమేం తినాలి అని. మన్నా కురిపించాడు,
దాన్ని సమకూర్చుకునే టైంలో వెళ్ళొద్దురా బాబు అంటే వెళుతూ వచ్చారు. ఈ విధముగా నీళ్లు తక్కువైతే సణుక్కున్నారు. అనేకమైన సార్లు మోషే 40 రోజులు దూరం అయితే సణుక్కున్నారు, సేవకులు లేడు మాతోటి అని. ఆయనేమో పైనుంటే ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు ఈ విధముగా దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఆయన మాటను అనుమానించారు గనక వాళ్ళు ఏం చేశారు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశములో ప్రవేశించకుండా దాన్ని పోగొట్టుకున్నారు. ఈ మధ్యాహ్నం ప్రభువు యొక్క శరీరక్తాల్లో ఏకీజిపించక పూర్వం ఒక్కసారి మనము ఆలోచిద్దాం. ఏదైనా అనుమానం ఉంటే వాక్యం మీద, దేవుని మీద, వాగ్దానం మీద అనుమానం కనుక ఉందంటే మన స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాం. ఇన్నేళ్ళు ప్రయాస పోద్ది. నిజమే, ఉద్యోగాలు లేట్ అవ్వచ్చు, వివాహాలు లేట్ అవ్వచ్చు, లేదా ఆరోగ్యములోకి రావడానికి అనారోగ్య పరిస్థితులు సుదీర్ఘంగా ఉండొచ్చు. కానీ దేవుడు నమ్మదగినవాడు. ఇశ్రాయేలు గురించి మనం ఏం చూస్తాం చూడండి. 78వ కీర్తన మొదటిది అనుమానము, డౌటింగ్. సాతాను తీసుకొచ్చేటువంటి ఆ మొదటి లక్షణం ఏంటంటే అన్ని విషయాల్లో కూడా అనుమానమే. 78వ కీర్తన ఏం చూస్తాం అక్కడ 17 నుండి 22 వరకు చదివితే, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారం నడుగుచు తమ హృదయంలో దేవుని శోధించిరి. సరే, ఇవన్నీ కాకుండా 20వ వచనం 2వ భాగంలో ఏముందంటే, ఆయనే తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా, ఆయన ఆహారము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. కనుక వారి యొక్క అనుమానం అనేటువంటిది వారిని ఎక్కడికి తీసుకెళ్ళిందో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా తర్వాత 40వ వచనంలో, అరణ్యమున వారు ఎన్నుమార్లు తిరగబడిరి, ఎడారి యందు ఆయన ఎన్నుమార్లు దుఃఖపెట్టిరి, మాటి మాటికి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆ కారణం చేత పదే పదే ఆయన దుఃఖపెట్టి ఆయన బాధ పెట్టినటువంటి కారణం చేత వారు అరణ్యములు అన్ని అద్భుతాలు చూసి కూడా కనాన్లోకి మాత్రము ప్రవేశించలేదు. మనము ఏ విధంగా ఉన్నాము అనేటువంటిది మనకు మనమే పరీక్ష చేసుకుందాం. వార్నింగ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు రాస్తూ హెబ్రీ విశ్వాసులకి, యూదు విశ్వాసులకి వాళ్ళ వెనక్కి వెళ్ళిపోతుంటే, విశ్వాసంలోంచి మళ్ళీపోతుంటే వాళ్ళకి ఇదే శాస్త్రం చెప్పి ఒక మాట అంటాడు. 3వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి జీవము గల దేవుణ్ణి విడిచిపోయేటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఉండునేమో అని జాగ్రత్తగా. ఇది వార్నింగ్. అనుమానించేటువంటి బీజం ఎక్కడన్నా పడిందా? సాతాను అనుమానం పుట్టించింది ఆదాములో. ఇది నిజమా? పతనానికి కారణమైంది. ఇశ్రాయేలీలకు అనుమానం పుట్టించింది. అయ్యి బాబాయ్, వాళ్ళకు ఉన్నత దేహులు, వాళ్ళని మనం జయించలేం, వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పోగొట్టుకునే దాని కొరకై మరి కారణమయ్యింది. మీరు నేను కూడా ఈ తప్పుడు రిపోర్ట్లు కనుక చూస్తూ వస్తే, ఏ తప్పుడు రిపోర్ట్ అండి? 10 మంది ఏం చెప్పారు? వాళ్ళిద్దరూ చెప్తూనే ఉన్నారు. వీళ్ళేమో మనుషులు చూశారు, అక్కడ యెహోషువ కాలేబులేమో ఆ పర్సనాలిటీస్ని చూడలే. యెహోవా మన యందు ఆనందిస్తే దీనిని మనకి ఇస్తాడు. అది వాళ్ళు చెప్పే మాట. మనం ఎదురాడొద్దు, వెళదాం. వాళ్ళను కూడా కొట్టడానికి సిద్ధపడ్డారు. సో మొట్టమొదట అనుమానము అనేటువంటిది మనల్ని ఏ విధముగా నష్టానికి గురి చేస్తుందో, పొందవలసిన వాటిని పొందకుండా దేవుని వాగ్దానాన్ని అనుమానించి సీనాయి కొండ మీద అదే వాళ్ళు పొందిన నష్టం. కాదేశులో
అదే వాళ్ళు పొందిన నష్టం. వచ్చినటువంటి ఆ మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకుని ట్రాజిక్ ఫెయిల్యూర్ అంటారు. ఎంతో గొప్ప నష్టాన్ని అనుభవించారు. అరణ్యంలో వాళ్ళు ఏమయ్యారు? రాలిపోయారు. అంటే చనిపోతామని కాదు నేను చెప్పేది, విశ్వాసములో నుండి తొలగిపోతాం. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడైనా కానీ మనము అనుమానించినట్లయితే అది. రెండోది చూద్దాం రండి. ఇంకా ఏమైంది? మొదటిది, వారు దేవుని మాట అనుమానించి వాళ్ళు 10 మనుషులను పంపుదామన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ మాట విన్నారు. ఆ తర్వాత వారు మనుషులను చూశారు, వాళ్ళు నష్టపోయారు అని మనం చూస్తున్నాం. రెండోదిగా ఏమైంది అని అంటే, వాళ్ళ 10 మంది ఎప్పుడైతే చెప్పారో ఏమని, అయ్యో బాబోయ్ మేము చూసినటువంటిది మామూలు దేశం కాదు, మనుషుల్ని తినేటువంటి దేశం. అందుకే దేవుడు చెప్పాడు, మోషే చెప్పాడు, అహరోను చెప్పాడు, యెహోషువ చెప్పాడు, కాలేబు చెప్పాడు. ఏమని చెప్పారు వీళ్ళందరూ? యెహోషువ కానీ, కాలేబు కానీ, మోషే కానీ, అహరోను కానీ, మీరు యెహోవా చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు. 14వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వీళ్ళందరూ ఏమి చెప్తున్నారు అంటే, వాళ్ళేమో మోసే అహరోనుల మీద వాళ్ళు సనుక్కుంటుంటే వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. 5వ వచనములో మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి అని ఉంది. ఆ తర్వాత సరే, అది ఇప్పుడు యెహోషువ కాలేబులు ఏం చెప్తున్నారు? 8వ వచనములో యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. అది వాళ్ళు చెప్పే సందేశం. అయ్యా దేవుడు ఇస్తాడు, మీరు యెహోవా మీద అంటే 10 మంది మనుషుల్ని ఏం చేశారు? తిరగబడేటట్టుగా రెచ్చగొట్టారు. అవిధేయత చూపించేటట్టుగా రెచ్చగొట్టినారు. కనుక వాళ్ళు రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చారంట. అబ్బా, అంత ఏడవలసిన పనే వచ్చిందో. వాళ్ళ చక్కగా ఆహారం పెట్టి నడిపెత్తుంటే కదా, పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఇచ్చి వాళ్ళకి మన్నా కురిపించి బండ నుండి నీళ్లు గారిపించి దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటుంటే మేము ఐగుప్తులోకి వెళ్ళిపోతామని ఎలుగెత్తి ఏడ్చారట. సో రెండో ప్రాబ్లం ఏంటి అంటే నిరుత్సాహం. వాళ్ళు ఈ మనుషుల్ని ఏం చేశారు? డిస్కరేజ్ చేశారు. ఎంకరేజ్ చేయలేదు, డిస్కరేజ్ చేశారు. మొదటిది డౌటింగ్, అంటే అనుమానం కనుక వచ్చిందంటే భయం వస్తుంది. ముందు భయం ద్వారా అనుమానం వస్తుంది. ఆ అనుమానంలోంచి వచ్చేదే ఏంటది? నిరుత్సాహం. దేవుడు నడిపిస్తూ ఉంటుండగా, దేవుడు పోషిస్తూ ఉంటుండగా, దేవుడు కూడా ఉండి నేను మిమ్మల్ని విడువను ఎడబాయనని చెప్తూ ఉంటుండగా ఆ యొక్క అపనమ్మకం అనేటువంటిది వారికి నిరుత్సాహం పుట్టించింది. ఆ నిరుత్సాహంలో నుంచి వారికి ఏమొచ్చింది అంటే వారు ఎంతగా చూడండి, అక్కడ ఉండే 9వ వచనంలో రెబల్ ఏంటది? ఎదురు తిరిగారట. 9వ వచనం ఆఖరు మాటలో ఏముందంటే, ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి ఎంతవరకు వెళ్ళారు చూడండి. వాళ్ళు ఆ చెడ్డ రిపోర్టు, తప్పుడు సమాచారం విన్నారు, నమ్మారు, అనుమానించారు, అపనమ్మకంలోకి పోయారు, నిరుత్సాహపడ్డారు. కడకు మోషేనే కొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మనం వెళ్ళలేం, మనం స్వతంత్రించుకోలేం అని చెప్పి దాన్ని ఎంతగా వారు పాడు చేసుకున్నారో వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఎక్కడైనా మనలో ఈ అవిధేయత, అనుమానము, రెండోది అవిధేయత, నిరుత్సాహము అనేటువంటిది కనుక కనిపించిందంటే వాళ్ళు చెప్పిన మాట అదే. 13వ అధ్యాయం 31వ వచనములో అతనితో కూడా 13:31లో అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి
వీళ్ళేమో దేవుడు శక్తిమంతుడు, ఆయన యందు ఆనందిస్తే ఆయన మనకి ఇస్తాడు అని వీళ్ళ చెప్తుంటే వాళ్ళు ఆయనను నమ్మలేదు అని మనం చదువుతున్నాం. అనుమానించారు. వాళ్ళు ఎంతసేపు ఆ గోడలు చూశారు, ఆ మనుషులను చూశారు, వాళ్ళు తినే భోజనం చూశారు, కానీ దేవుణ్ణి చూడలేదు అనేటువంటి మాట మనము వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, మొదటిది దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మటం, ఆయన చెప్పినప్పుడు అనుమానం లేకుండా నమ్మటం. రెండవది దానికి మనము విధేయత చూపించటం. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ అక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒక మాట అంటారు, మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు అది సమర్థుడు. ఆయన సమర్థుడు. వీళ్ళేమంటున్నారు మనం పోలేం, వాళ్ళని జయించలేం, వాళ్ళని ఓడించలేం. నిజమే, మన శక్తితో, మన బలముతో, మన జ్ఞానముతో మనం ఎవరినే ఓడించలేం. నిన్ననే చెప్పుకున్నాం ఉపవాస కొడుకులో, అప్ హిల్ టాస్క్ అంటే ఎక్కలేనంత ఎత్తైనటువంటిది. మోషే ఎదురుగుండా వచ్చినప్పుడు వెనకాల ఫరో సైన్యం, ముందేమో సముద్రం. ఏం చేశాడనుంది? ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. దావీదు గొల్యాతుని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు గొల్యాతుని చూస్తే వెళ్ళలేడు, సౌలు జడిసిపోయాడు. అరే బాబు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినోడు, నువ్వు బాలుడు, నువ్వు వాడిని ఎదుర్కోలేవు అంటే ఆయన అంటాడు నీవైతే కత్తి తీసుకుని వస్తున్నావు, నేనైతే అది జీవము గల దేవుని నామాను బట్టి యుద్ధము యెహోవాదే. ఈ విధముగా వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడినప్పుడు వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళ శక్తి మీద ఆధారపడినప్పుడు అది దావీదైనా సరే లేదా మోషే అయినా సరే ఎవరైనా సరే ఎలా జయించారంటే వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడలే. మేము సేవించుతున్న దేవుడు వేడిమి గల మండుతున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. కనుక మనము ఒకవేళ మన ముందు ఎక్కలేనంత కొండ కనపడుతుంటే అప్హిల్ టాస్క్ అనేటువంటిది, అది ఆరోగ్యమో, పిల్లలో, లేకపోతే సంపాదనో, లేకపోతే సంఘమో, మరి ఏదైనా సరే మన శక్తికి మించిపోయింది కనపడుతూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలని వాక్యం చెప్తుందంటే, అనుమానించేటువంటి వారంగా, అంటే డిస్కరేజ్ అయిపోయేటువంటి వాళ్ళంగా కాకుండా మన ప్రభువు సమర్థుడు. శోధనలో నుండి తప్పించే దాని కొరకు ప్రభువు సమర్థుడు. తొట్టిల్లకుండా కాపాడే దాని కొరకై ప్రభువు సమర్థుడు. అగ్నిగుండంలో నుండి రక్షించే దాని కొరకై ప్రభువు. ఇవన్నీ వాక్యంలో ఉన్న మాటలు. ఈజ్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్లీ అంటాడు. అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. ఎవరిని చూద్దాం? ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని చూశారు? కననీయులను చూశారు, నెఫిలీలను చూశారు. వాళ్ళు ఏమయ్యారు? ఓడిపోయారు. మీరు నేను ఎవరిని చూద్దాం? కనుక ఈ మధ్యాహ్నం ప్రభు వాళ్ళ దగ్గర అనుమానం అనేది రాకుండా చూసుకుందాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అపనమ్మిక అనేటువంటిది మనలను ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి లేదా పరలోకానికి దూరం చేస్తుంది. అనుమానం అనేటువంటిది ఎంతోమంది ఆ విధంగానే అనుమానించి నష్టపోయిన వాళ్ళని చూస్తాం. తరువాత రెండోది, మనము కనిపించే వాటిని చూడకుండా, వెలుచూపును బట్టి కాకుండా, మరి వారు ఏ విధంగా చూస్తూ వచ్చారో పౌలు అంటాడో, నన్ను బలపరచు వానిని బట్టి సమస్తమును చేయగలను. ఫిలిప్పీ పత్రిక 4:13 ఏముంటుందంటే, ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరచు వాని అందే. కనుక అయ్యా, మన ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతిలో లేదు. అలాగని జాగ్రత్త అవసరమే, ఏది పడితే తినమని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు మన ఆరోగ్యాన్ని భద్రపరుస్తాడు. మన ఆయుష్కాలం మన చేతిలో లేదు, మన ఐశ్వర్యం మన చేతిలో లేదు.
నన్ను బలపరుచు వాదిని బట్టి నేను సమస్తమును. ఒక్క వాక్యం చదివిస్తాను, మనకు పూర్తిగా అర్థమవుద్ది. 44వ కీర్తన, కీర్తన 44. మనము దేన్ని చూడాలి? ఇశ్రాయేలు ప్రజలు దేన్ని చూశారు, మనము దేన్ని చూడాలి? 44 నేను 3వ వచనం చదువుతాను చూడండి. కీర్తన 44:3. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక. నీ ఆ మాటలు చూడండి ఎంత చక్కగా. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి కలుగజేయును. వారి ఖడ్గం కాదంటే వాళ్ళకి విజయం ఇచ్చింది. వింటున్నారా? వారు తమ ఖడ్గము చేత వారి దేశమును స్వాధీనపరుచుకోలేదు, వారి బాహువు వారికి, వాళ్ళ బలం వాళ్ళకి జయమివ్వలే. మరి ఏమిచ్చింది? నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే. కనుక దేవుడు వెళ్ళాడంటే మనం మొదట అనుమానం రాకుండా చూద్దాం. రెండోదిగా మన ఎదురుగుండా ఉండే సందర్భాలు చూడొద్దు, మన పిల్లలను చూడొద్దు, మన ఫైనాన్షియల్ ప్రాబ్లం చూడొద్దు, మన హెల్త్ ప్రాబ్లం చూడొద్దు, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదా సంఘంలో ఉండే ప్రాబ్లమ్స్ ఇవేమీ చూడొద్దు. వీటన్నిటికీ మించినటువంటి వాడు దేవుడు గనక ఆయన వైపు చూసినప్పుడు ఆయన శక్తి కలిగిన వాడు. ఏ ప్రాబ్లం అయినా నీకు పెద్దదేమో కానీ నాకు పెద్దదేమో, లోకంలో ఉండే ఏ మనుషుడికైనా పెద్దదేమో కానీ ఆయనకి అసాధ్యమైందంటూ ఏమీ. కనుక అనుమానం అనేటువంటిది లేకుండా, లేదంటే నిరుత్సాహం అనేటువంటిది లేకుండా ముందుకు పోయేదాని కొరకై మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా ఇది వీళ్ళలో ఉండేటువంటి మూడోది ఏంటి అంటే వారు ఆయన చిత్తమును నిరాకరించారు. ఆయన చిత్తమును నిరాకరించారు కనుకనే ఆయన ఏమన్నాడంటే, ఎన్నాళ్ళ వరకు నన్ను మీరు అలక్ష్యము చేస్తారు. మరలా చదువుదామా? 14 అధ్యాయం అండి, సంఖ్యాకాండం 14 అధ్యాయం. వాళ్ళే చదవండి. 11. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు అనేటువంటి మాట చూస్తాం. ఎన్నాళ్ళ వరకు? మనము ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో చూస్తూ వచ్చినప్పుడు ఎన్నో మార్లు మనం ఇప్పుడే చదివాం. విగ్రహారాధనకు వెళ్ళారు, వ్యభిచారానికి వెళ్ళారు, ఎదురు తిరిగారు, రిజెక్ట్ చేశారు, వెళ్ళమంటే వెళ్ళారు, వెళ్ళొద్దంటే వెళ్ళారు, వెళ్ళమంటే వెళ్ళనన్నారు. తర్వాత వాళ్ళు అంటారు మేము వెళ్తామంటారు. సో ఈ విధముగా ఎన్నోసార్లు వాళ్ళండి కాలమెల్లా కంప్లైంట్సే దేవుని మీద, కాలమెల్లా కంప్లైంట్సే. ఉదాహరణ చెప్తా. మోషేని పంపించాడు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మాకు తీర్పరిగా నిన్ను ఎవడు నియమించాడు? ఎవరు నియమించారు ఆయన్ని? మరి దేవుడే నియమిస్తే మాకు న్యాయాధిపతిగా తీర్పరిగా నిన్ను ఎవడు నియమించాడు? మేము అందరము పరిశుద్ధులమే అని మొదలెట్టారు కోరహ కుమారులు. మేమందరము పరిశుద్ధులమే. ఏమయ్యారు కోరహ కుమారులు? సో ఆయన పంపిన నాయకుడు నచ్చలేదు. ఆయనండి దేవదూతలు తినే ఆహారం కురిపించాడు. ఏంటది? ఉందా బైబిల్లో దేవదూతలు తినే ఆహారం అని? ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే, నేను పోయినసారికి చెప్పానేమో, వాళ్ళ విషయమై ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే, వీళ్ళు అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో మన్నా కురిపిస్తే ఏమవుద్దండి? అరణ్యంలో నేల మీద ఏముంటుంది? ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుంది. అందుకొరకని ముందేం కురిపించాడు? మంచు కురిపించి అది గడ్డగట్టిన తర్వాత దాని మీద మన్నా కురిపించాడు. ఎంత శ్రద్ధ తీసుకున్నాడు! అంత శ్రద్ధ తీసుకుని మన్నా వాళ్ళ కురిపిస్తే వాళ్ళు ఒక పేరు పెట్టారు ఆ మన్నాకి. చెప్పండి ఎవరైనా. వెరీ గుడ్. చవిసారం లేని అన్నము మాకు తెలీదా? రండి సంఖ్యాకాండం 21 అధ్యాయం. అంటే వాళ్ళు ఎన్నిసార్లు అవిధేయత చూపించారు, ఎన్ని విధాలుగా విధేయత చూపించారు. ఆయన పంపించిన దాసుడు నచ్చలేదు,
ఆయన పంపించినటువంటి ఆహారము నచ్చలేదు. వాళ్ళు ఏం పేరు పెట్టారండి బాబు, ఏమంటారు ఇక్కడ 40 సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనములో 21వ అధ్యాయం 5వ వచనం, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఆహారం లేదు, నీళ్లు లేవు. ఏం పేరండి? చవిసారం లేని అన్నమాట. రుచి పచి లేదంటామే మనము. చవిసారం లేని అన్నము, దేవుడిచ్చిన అన్నం అసహ్యం ఏంటండి బాబు, ఇదేం పదం? చవిసారం లేనటువంటి అన్నం మాకు అసహ్యం వేసిందంట. దేవదూతలు తినేటువంటి ఆహారం కురిపిస్తే వాళ్ళకి ఏం వేసిందండి? అసహ్యం వేసింది. సో దేవుడిచ్చిన నాయకుడు నచ్చలే, దేవుడిచ్చినటువంటి మరి దేశము నచ్చలే, దేవుడిచ్చినటువంటి భోజనము నచ్చలే. అప్పుడు దేవుడు ఏం చేయాలి? కనుక ఆయన చిత్తాన్ని వాళ్ళు కాదన్నారు గనక, ఆయన ఉద్దేశాన్ని వాళ్ళు కాదన్నారు గనక, ఆయన మాట వారు వినలేదు గనక ఏం చేశాడు? వాళ్ళ మీదకి చివరిలో ఏమవుద్ది? మనం అనుమానించినా లేదంటే నిరుత్సాహపడ్డా, ఆయన చిత్తాన్ని మనం ఎదిరించినా ఏమవుద్ది? ఆయన యొక్క తీర్పును మనము చూసారా, జడ్జిమెంట్ అంటారు. అంటే ఆయన తీర్పును మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమి ఎదుర్కొన్నారు? మీరు ఈ 10 మార్లు నా మాట వినలేదు కనుక మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించారు. కనుక దేవుడు పలుమార్లు వాళ్ళతో మాట్లాడాడు, ఎన్నో రకాలుగా వాళ్ళని సముదాయించాలని చూశాడు. వాళ్ళు ఏమాత్రం కూడా వినలేదు. 2-3 ఎగ్జాంపుల్ చూపించి నేను ఇంకా 5 నిమిషాలు ఏముంది నా టైము, రండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులు ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రక్షించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. 14వ వచనం, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. దేవుని కోపం ఎందుకు వచ్చింది? వాళ్ళు విగ్రహారాధికులు అయ్యారు, వ్యభిచారులు అయ్యారు. ఆ కారణం చేత దేవుని కోపం వచ్చింది అని మనం చూస్తాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయంలో చక్కటి మాట ఏంటంటే, దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 15వ వచనములో ఆయనంట వారిని ప్రేమించి 36:15 చదవండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యొద్ద కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ ప్రవక్తలందరినీ పంపించాడు. పెద్దల మేజర్ ప్రాఫిట్స్ని పంపించాడు. యెషయా, ఇర్మియా, ఏస్కేలు, తర్వాత దానియేలు, వీళ్ళు 4 మేజర్. మైనర్ 12 మంది ఉన్నారు. హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మేకా, నహూము, హబక్కూకు, ఇటువంటి 12 మంది ఉన్నారు. అయితే ఇక్కడ అంటాడు, ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను, అది ఇంత శ్రద్ధ తీసుకుంటే ఆయన్ని ఎగతాళి చేశారు, ఆయన దూతలను ఎగతాళి చేశారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం, హోషేయ అంటే 747వ పేజీ. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఇన్ని పాపాలు చేసిన తర్వాత వాళ్ళ మీదకి ఏమొచ్చింది? జడ్జ్మెంట్, అంటే దేవుని యొక్క కోపము వచ్చింది. మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పినాడు. కనుక దేవుని బిడ్డలం, ఈ 4 మాటలు గుర్తుపెట్టుకుందాం. వారు ఎందుకు దేవుని రాజ్యాన్ని కోల్పోయారు అనేటువంటిది. మొదటిది వారు డౌటింగ్,
అంటే అనుమానించారు. సో దేవుని ఎడల, దేవుని వాగ్దానం ఎడల, సంఘం ఎడల, మరి దేని ఎడల కానీ ఏ చిన్న అనుమానం వచ్చినా మనం నష్టపోతాం. రెండోది డిస్కరేజ్మెంట్, అంటే నిరుత్సాహం వచ్చింది. వాళ్ళ కొంచెం ఆ మాటలు వాళ్ళు విని, ఆ 10 మంది మాటలు విని, వాళ్ళ మాటలు మనం కూడా అంతే, దేవుడి మాట కాకుండా ఏ మనుషుడు మాట విన్నా డిస్కరేజ్మెంటే, మనకి డౌటింగ్ వస్తుంది, తర్వాత డిస్కరేజ్మెంటు, నష్టపోయారు. మూడోది దేవుని చిత్తాన్ని డిఫైయింగ్ అంటారు, అంటే నిరాకరించటం. ఆ కారణం చేత డిజొబీడియన్స్ అనేటువంటిది వచ్చింది. వారు నష్టపోయారు, విశ్రాంతిలో ప్రవేశించలేదు అనేటువంటి మాట మనం చూస్తూ వచ్చినప్పుడు, ఇప్పుడు వారి అపనమ్మకత్వం కానీ, వారి అవిధేయత కానీ, వారు త్రోసివేయటం కానీ, ఈ విధంగా చూస్తూ వచ్చినప్పుడు వారికి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని వాళ్ళు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. జాగరూకతతో ఉందాం. మనం కూడా ఎవరమైనా తప్పిపోతామేమో అని ఎలా ఉండాలట? మీలో ఎవడైనా అని చెబుతూ అక్కడ కొరింథీ మొదటి పత్రికలు అంటాడో, యుగాంతముందు ఉన్నటువంటి మీకు బుద్ధి కలుగుటకై, అది ఆ మాట. యుగాంతముందు ఉన్నటువంటి కొరింథీ 10:10లో ఉంటుంది. యుగాంతముందు ఉన్నటువంటి మీకు బుద్ధి కలుగుటకై ఈ మాటలు ఆస్తున్నానని చెప్పి ఆ 10:13లో ఒక మాట అంటాడు. ఆ పైనేమో అరణ్యంలో రాలిపోయారు, శోధించారు, ఇవన్నీ రాసి 10వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, మొదటి కొరింథీలో, తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండా జాగ్రత్తగా. కనుక ఇప్పటికే మనలో ఏ అపనమ్మికైనా, అనుమానమైన, నిరుత్సాహమైన, అవిధేయతైన, తిరుగుబాటైనా దేవుని మీద కానీ, దేవుని ప్రజల మీద కానీ, సంఘం మీద కానీ, లేదా మరి ప్రవక్తల మీద కానీ ఏదైనా మనసులో ఉంటే నష్టపోయేది ఎవరు? మనమే. కనుక చక్కబరుచుకుందాం. ప్రభువు మాట పూర్తిగా విధేయులమవుదాం. ఆయన అపనమ్మకస్తుడు కాదు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగినవాడు. ఆయన సమర్థుడు, మనం చూసినట్లుగా శక్తి కలిగినటువంటి వాడు. ఏ విషయంలో కూడా అనుమానం, అపనమ్మక లేకుండా హృదయపూర్వకంగా వెంబడిద్దాం. ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు, ఆయన రాజ్యంలోకి చేరతాం. ప్రార్థన చేసుకుంటాం.